ఒకసారి హనుమంతునికి చాలా తీవ్రమైన ఆకలి వేస్తుంది. ఎంత తిన్నా ఆకలి తగ్గదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. హనుమంతుడి ఆకలి ఎందుకు ఆగడం లేదు అని. అప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్న అన్నం, పండ్లు, వంటకాలు అన్నీ తినడం ప్రారంభిస్తాడు. అప్పుడు సీతాదేవి స్వయంగా హనుమంతుడికి భోజనం పెట్టాలని నిర్ణయిస్తుంది. ఆమె ఎంతో ప్రేమతో వంటలు చేసి వడ్డించింది. కానీ హనుమంతుడు ఇంకా ఇంకా తింటూనే ఉన్నాడు. ఎంత ఇచ్చినా ఇంకా ఆకలిగా ఉంది అమ్మా అని చెప్పాడు. సీతమ్మకు అప్పుడు ఒక విషయం అర్థమైంది. హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, ఆయనలో పరమశివుని అంశ ఉంది. అందుకే ఈ ఆకలి దైవికమైనది అని. ఆమె వెంటనే ఒక తులసి దళంపై శ్రీరామ అని రాసి భక్తితో హనుమంతుడికి ఇస్తుంది. ఆ తులసి దళాన్ని తిన్న వెంటనే హనుమంతుడి ఆకలి పూర్తిగా తీరిపోతుంది. ఆయన ఆనందంతో చేతులు జోడించి రామనామం కన్నా గొప్పది ఏదీ లేదు అని నమస్కరిస్తాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, భక్తితో పలికిన శ్రీరామనామం అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రేమ, భక్తి, రామనామం కలిసి ఉంటే అసాధ్యమేమీ లేదు అని. జై శ్రీరామ్.